మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా డబ్బింగ్ జానకికి ఊహించని రేంజ్ లో పాపులారిటీ ఉందనే సంగతి తెలిసిందే. నేను 1000 కంటే ఎక్కువ సినిమాలలో నటించానని ఆమె తెలిపారు. ఒక్కో సమయంలో తినడానికి తిండి లేక నూకలు పిల్లలకు పెట్టిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. ఇతరుల దగ్గర ఏమీ లేనట్టు నిలబడకూడదని భావించేవాళ్లమని డబ్బింగ్ జానకి కామెంట్లు చేశారు. నా ఉద్దేశం ఏంటంటే ఎవరిని అప్పు అడగకూడదని భావించానని ఆమె పేర్కొన్నారు. నాకు ఇండస్ట్రీలో సపోర్ట్ గా ఎవరూ లేరని నా కష్టంతో నేను ఎదిగానని ఆమె చెప్పుకొచ్చారు. డైరెక్టర్స్ ఇళ్లకు వెళ్లి ఛాన్స్ అడిగేదానినని ఆమె కామెంట్లు చేశారు. నేను ఎవరితో క్లోజ్ గా ఉండనని నా పని నేను చూసుకుంటానని డబ్బింగ్ జానకి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. సినిమా ఇండస్ట్రీలో సావిత్రి అంటే ఇష్టమని ఆమె వేసిన పాత్రలు ఎంతో నచ్చుతాయని డబ్బింగ్ జానకి తెలిపారు. సామరసంగరం సినిమా గురించి ఆమె మాట్లాడుతూ కె. విశ్వనాథ్ గారితో 17 సినిమాలు చేశానని అన్నారు. ఆ సినిమాలో ఒక సీన్ కోసం కమల్ హాసన్ కాళ్ల మీద ఏడ్చాడని, ఆ సమయంలో కొంతమంది కమల్ ఆమె కాళ్ల మీద పడటం ఏంటని అన్నారని డబ్బింగ్ జానకి చెప్పుకొచ్చారు. కొంతమందికి ఇగోస్ ఉంటాయని, కానీ కమల్ మాత్రం ఆ సీన్ ను సీన్ లా చేసి ఆకట్టుకున్నారని డబ్బింగ్ జానకి వెల్లడించారు. సీన్ లో పాల్గొంటున్నామంటే అక్కడ కమల్, డబ్బింగ్ జానకి కాదని పాత్రలు మాత్రమే ఉంటాయని ఆమె అన్నారు. డబ్బింగ్ జానకి వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం డబ్బింగ్ జానకికి ఎక్కువగా సినిమా ఆఫర్లు అయితే రావడం లేదని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.